నమస్కారం. నేను సత్యనారాయణ గన్నవరపు. ఆండాళ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు శివలింగం కథ చెప్పుకుందాం. అందరూ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దారుకావనంలో ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎదుట శివుడు వికృత వేషాలు దాల్చి ఒక్కోసారి ఏడుస్తూ, ఒక్కోసారి నవ్వుతూ, ఒక్కోసారి బిగ్గరగా అరుస్తూ ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతేకాకుండా దిగంబరుడి స్త్రీలు ఉన్న చోటుకి వెళ్ళి వికట కృత్యాలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మునులకు తపోభంగం కావించడం చేత ఈశ్వరుడని వాళ్ళు తెలియక గార్ధపం అయిపోమని, రాక్షసుడైపోమని మునులు శాపం పెడతారు. కానీ ఆ శాపం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా శివుడు వెనకటి వలనే సంచరిస్తూ ఉంటాడు. మునులు ఆయన్ని పిలిచి, నువ్వు దిగంబరుడుగా ఉండడం తగదు, వస్త్రధారణ చేసుకోమని చెబుతారు. ఒకవేళ అలా కాకపోతే నీ లింగం పతితమయ్యడు అని చెప్పి భయపెడతారు. బ్రహ్మకైనా మీరన్నది చేయుడు సాధ్యమేనా అని పలికి శివుడు తన రూపాన్ని మరుగునపరిచి కేవలం లింగాకారమై ఎదుట నిలబడతాడు. అంతా లోకాలన్నీ తల్లడిల్లిపోతాయి. ప్రపంచం సంతానోత్పత్తి కోల్పోతుంది. సూర్యుడు చల్లబడిపోతూ ఉంటాడు. ఈ విధంగా విపరీతాలు పుడుతూ ఉంటాయి. ఋషులు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చెప్పుకుంటారు. ఆ లింగరూపుడు మహేశ్వరుడే అని చెప్పి బ్రహ్మ తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఆ లింగాన్ని పూజించండి, కొలవండి అని చెప్పి వారిని పంపించి వేస్తాడు. ఒకసారి బ్రహ్మ విష్ణులకు నేనే అది కూడాను అనే వారిలో వారు తగువులాడుకుంటారు. ఆ సమయంలో వారి ఎదుట దివ్యకాంతులతో వెలిగేటువంటి ఒక పెద్ద లింగం ఆవిర్భవిస్తుంది. దాని ఆది అంతాలు తెలుసుకోవాలని విష్ణువు బ్రహ్మ లింగంలో ప్రవేశించి చెరొక వైపుకి పెడతారు. కానీ వారికి అది సాధ్యం కాదు. అంత వారు బయటకు వచ్చి తనకంటే అధికుడైనటువంటి శివుడు కలడని చెప్పి గ్రహిస్తారు. శివుడికి మూర్తికి పూజలు ఉండవు. ఎప్పుడూ లింగానికే, శివలింగానికే పూజలు ఉంటాయి. దీనికి కారణం భృగు మహర్షి శివునికి ఇచ్చిన శాపం. ఇది శివలింగం కథ. అందరూ పూర్తిగా వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.